ప్రతి విద్యార్థి వివరాలను యూడైస్ లో విధిగా నమోదు చేయాలని కలెక్టరేట్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను భవిత కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే యూడైస్ లో విద్యార్థుల వివరాల నమోదు గురించి ఆరా తీశారు. బర్త్ సర్టిఫికెట్ లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థుల వివరాలను నమోదు చేయలేదని పాఠశాల హెచ్ఎం హనుమంతరావు తెలుపగా కలెక్టర్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు. బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులకు వాటిని ఇప్పించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అవసరమైన వారి ఆధార్ వివరాలను కూడా అప్డేషన్ చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. జనన ధృవీకరణ పత్రం కోసం బర్త్ సర్టిఫికెట్ లేని విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే విద్యార్థులకు బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహసీల్దార్ వెంకటరమణకు సూచించారు. కాగా ప్రతి విద్యార్థికి సంబంధించి ఆధార్ జనరేట్ జరగాలని తెలిపారు. విద్యార్థుల హాజరు, ముఖ గుర్తింపు విధానం ద్వారానే 100% చేయాలని సూచించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ 100% FRS అమలయ్యేలా చూడాలన్నారు. కిచెన్ గార్డెన్ నిర్వహణను మెరుగుపరచాలని, పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న పాత గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న భవిత కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఉద్దేశించిన ఈ కేంద్రంలో చేపట్టవలసిన నిర్మాణ పనులను పరిశీలించారు. అన్ని చోట్ల నాణ్యతతో పనులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిత కేంద్రాల నిర్మాణాలు, మరమ్మతుల కోసం అవసరమైన పక్షంలో జిల్లా యంత్రాంగం ద్వారా కొంతమేరకు అదనపు నిధులను సమకూరుస్తామని అన్నారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులు, నిర్మాణాల ప్రతిపాదనలు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తామని, పూర్తి వివరాలతో సమీక్షకు హాజరు కావాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, ఎంపీడీఓ రాంగనాథ్, తహసీల్దార్ వెంకటరమణ, ఇంజనీరింగ్ విభాగం అధికారులు జి రవి, ఉదయ్ కిరణ్, భవిత కేంద్రాల జిల్లా ఇన్ఛార్జి ప్రకాష్ తదితరులు ఉన్నారు. కొత్తది అనుకున్నారా? కొత్తది ఇప్పుడు మొన్న మనం రివ్యూ చేసిన దాని ప్రకారం ఒకసారి అడవి చేస్తారు. ఒకటి స్టాండర్డ్ చేసేస్తారు. మీరు స్కూల్స్ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్ వారం 10 రోజులు ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ వాళ్ళ ఆఫర్ అని ఒక కార్డు జనరేట్ చేస్తారు. సో వచ్చినవన్నీ మీరు తహసీల్దార్కి చెప్పాలి, మనం తహసీల్దార్స్ రివ్యూలో పెట్టాలి. ఇది పెట్టండి, దాంతో చేయరాదు. మరి పర్మనెంట్ నెంబర్ రావాలి. దీనికి ఇంత లేట్ చేస్తే ఏం చేసినామంటే సార్ ఆన్లైన్ కూడా మనకు ప్రజెంట్ అయితే ఎంట్రీ అయిపోతుంది. అట్లా చేసి మేము స్కూల్లో ఎంట్రీ చేస్తున్నాం. లేదన్నా కావాలి కదా ఇన్ఫార్మ్ చేయమని. మీరు స్టేటస్ మండల్ వారీగా తీసుకొని ఎన్ని అప్లై చేసిండ్రు అని రెగ్యులర్గా తీసుకొని మాకు ఇస్తున్న తహసీల్దార్తో మాట్లాడతాం. హెచ్ఎం ఇన్ఫార్మ్ చేయాలి. ఈ నెంబర్లతో మేము అప్లై చేసినామని. మీకేమో అప్సైట్, మీ దగ్గర అప్సైట్ ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడతాం. సర్టిఫికేట్ తీసుకుందాం చేద్దాం. ఓకే, 12 మంది తొందరగా బర్త్ సర్టిఫికేట్ తీసుకొని యూడైస్లో ఎంటర్ చేయాలి. 4-5 ఇంకోటి తెలిసి ఏమన్నా పెట్టండి. కిచెన్ గార్డెన్ అంటే 15 చేసినాక ఎవరి వాళ్ళకి తయారు చేసి ఇవ్వాలి. 2 నెలలు అయింది చేసేయండి. అవసరం లేని దానికి చేసేయండి. కొంచెం పార్షియల్లీ మనకి కాంపౌండ్ వాళ్ళు